మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 34 లక్షల కోట్ల బడ్జెట్. అందులో ప్రధానంగా చూసినట్లయితే మిడిల్ క్లాస్ కి సంబంధించిన బడ్జెట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినట్లయితే 34 లక్షల కోట్ల బడ్జెట్ లో రేపు భారత్ వికసిత్ భారత్ అవ్వడానికి 2047 లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని కేబినెట్ కలెక్టివ్ గా తీసుకుంటారు, అందరూ కలిసి తీసుకుంటారు, నిజాయితీగా తీసుకుంటారు. ఒక పక్క ఆపరేషన్ సింధూర్ ఇంత పురోగతి సాధించినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి ఈ యుద్ధంలో అక్కడ పాకిస్తాన్ లో 9 స్థావరాలను మన భారత సైన్యం కూల్చేసింది అని చెప్పినా కూడా వాస్తవంగా కూల్చిందా లేదా దానికి ఉన్న ఆధారాలు కావాలి అని అన్నారు. తర్వాత రఫేల్స్ ఇండియా మీదకి వచ్చి లేదా డ్రోన్లు ఇండియా మీదకి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్ని విమానాలను కూల్చాము, మనం ఎన్ని డ్రోన్లను కూల్చాము, అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ఒక పక్క అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు నుంచి ఈ దేశ పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ గారిని పోయి అడుగుమని ఉంటారు. విమానాలు కూలినాయి కరెక్టా కాదా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి క్షిపణులను మనం కూలగొట్టింది కరెక్టే కాదా,